కోరుకొండ మండలం ఈ రోజు బూరిపూడిలో ఏదైతే ఉందో నక్కా శ్రీను ఫ్యామిలీ వాళ్ళు మూడు నెలల కిందట గేదెలు ఆకస్మికంగా విద్యుత్ దాడి వల్ల 5 గేదెలు చనిపోవడం జరిగింది. 4 పెద్ద గేదెలు, ఒక దూడ చనిపోవడం జరిగింది. వెంటనే ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి భక్తులు బలరామకృష్ణ గారు వెంటనే తక్షణం ఈ చర్య జరిగిన తర్వాత ఇమీడియట్ గా రావడం, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని తక్షణమే రప్పించి ఏఈని కావచ్చు, డిఈని కావచ్చు, ఇమీడియట్ గా వాళ్ళ ఫ్యామిలీకి అప్పట్లో స్పాట్ లో 3 నెలల కిందట 75,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి. ఖచ్చితంగా దీని ప్రాసెస్ పోస్ట్ మార్టం చేసి ఈ గేదెలకి ఏవైతే నష్టం జరిగింది, ఎందుకంటే ఈ నక్కా శ్రీను ఫ్యామిలీ చాలా బడుగు బలహీన వర్గాలు, బీసీ సంబంధించిన ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళ పొద్దున్న లెగిస్తే ఈ పాడి మీద పాలు పితుకుని వాళ్ళ కేంద్రానికి పోసుకుని పొట్ట పోసుకోవడం తప్ప వీళ్ళ ఫ్యామిలీకి వేరే దిక్కులేదు. ఖచ్చితంగా ఏవైతే ఉందో బలరామకృష్ణ గారు గ్రహించి వీళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పేసి వెటనరీ డాక్టర్ గారిని ఇమీడియట్ గా రప్పించి ఆ మర్నాడే పోస్ట్ మార్టం చేయించి, పోస్ట్ మార్టం నుంచి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కాపీలు తీసుకుని, అలాగే దీనికి సంబంధించినటువంటి 2,50,000 రూపాయలు. ఎందుకంటే గేదె వాల్యూ 70,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, కానీ పోషకారానికి ఏ విధంగా నక్కా శ్రీని ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందో ఒక్కొక్క గేదెకి 90,000 రూపాయలు చొప్పున 5 గేదెలకి 4,50,000 రూపాయలు. ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జిల్లాలకు కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా ఇంత అమౌంట్ వచ్చిన కుటుంబాలు ఎక్కడ జరగలేదు. ఖచ్చితంగా దీని ప్రాసెస్ తగిన విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ రైతుకు న్యాయం చేయొచ్చని చెప్పేసి మా భక్తులు బలరామకృష్ణ గారు చెప్పడం, దాన్ని ఆచరించి మేము ఎన్డీఏ కూటమి నుంచి కూడా మేము అన్ని కూడా ఏవవుతుందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి ఇవాళ 4,50,000 రూపాయలు వీళ్ళ కుటుంబానికి మేము ఆదరణగా నిలబడ్డాం. ఇది కూటమి అభివృద్ధిలో ఇది మొట్టమొదటి గెలుపుగా అనుకోవాలి. ఎందుకంటే నిజంగా గేదెలు తీసుకురాలేము, కానీ మళ్ళీ కుటుంబానికి మేము బాసటగా నిలిచాం. మళ్ళీ ఇతను 4 గేదెలు 5 గేదెలు కొనుక్కునే కుటుంబాన్ని కూడా, నక్కాసిన కుటుంబాన్ని కూడా పోషించుకుని మంచి పొజిషన్ లో ఉంటాడని చెప్పేసి మేము ఎన్డీఏ కూటమి నుంచి మేము ప్రత్యేకంగా భక్తులు బలరామకృష్ణ గారికి, అలాగే సత్యమణి వెంకటలక్ష్మి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ ఎల్ఓసీలు కావచ్చు, అలాగే చెక్కుల రూపంలో అన్ని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి అందరి ఇంటికి వెళ్ళి చెక్కులు అందజేయడం ఆ మహాతల్లికి చాలా గొప్ప, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి భగవంతుని మేము తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు దూసుకుపోతున్నట్టు వెంకటలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే బలరామకృష్ణ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కూటమి ఇక్కడ వచ్చిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.